మహిళలను చూడండి, రాజన్న కూతురంటే ఎంత అభిమానమో. షర్మిలకు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించారు, సమస్యలు చెప్పుకున్నారు. తన కుమారుడికి హార్ట్ డిసీజ్ వచ్చిందని, ఆపరేషన్ కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్నారని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు షర్మిల దగ్గర వాపోయారు. దాదాపు అంతా చాలా మందితో తిరిగాం కానీ వాళ్ళ అభివృద్ధి అది అందుకని ఆరోగ్యం కూడా ఇంతవరకు రాజశేఖర అది ఈరోజు జరగడం లేదు మా భావన. మరి జగన్ వస్తే జరుగుతామని మా ఆశ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంటే నా కొడుకు ఆపరేషన్ జరిగిపోయిందమ్మా. అప్పుడు భద్రత ఉంది ఆరోగ్యానికి, ఇప్పుడు లేదు. నన్ను తిప్పించుకుంటున్నాను కానీ ఆపరేషన్ అయితే చేయడం లేదు అని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. పాలమూరు జిల్లాలో షర్మిల అడుగు పెట్టింది మొదలు సమస్యలు చెప్పుకోవడానికి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ వస్తున్న షర్మిలను కర్నూలు వరద బాధితులు తమ గుడారంలోకి తీసుకువెళ్లారు. కర్నూలు వరదల్లో తమ ఇల్లు పోయిందని, అప్పటి నుంచి ఇలా గుడారంలో బతుకుతున్నామని వాపోయారు. రాజన్న పోయిన తర్వాత తమకు అన్ని కష్టాలేనని చెప్పారు. బాధితుల కష్టాలు విని చలించిన షర్మిల ఇది దుర్మార్గపు ప్రభుత్వమన్నా కొంతకాలం ఓపిక పట్టమని చెప్పారు. కుటుంబాలు వైఎస్ఆర్ చనిపోలేదని, తమ గుండెల్లో బతికే ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని తెలిసి ఇల్లు వదిలి బయటకు రాని వాళ్లు కూడా బయటకు వస్తున్నారు. ఆప్యాయంగా పలకరించి వెళుతున్నారు. అవ్వా, రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. అమ్మా, నీవు రాజశేఖర రెడ్డి బిడ్డవా? ఎందుకమ్మా ఈ కష్టం? మేమున్నాం కదా అని ఓ అవ్వ ఇచ్చే మాట కుమ్మక్కు నీచ రాజకీయాలను చీల్చి చెండాడే ఆయుధం కాదా? ఇది పాలమూరు బాసటగా మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్.